Praise the Lord Church. We welcome you all for the Sunday service. ఈ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కొన్ని పాటలు పాడుకుని దేవుని ఆరాధించేద్దాం. Praise Adonai from the rising of the sun till the end of every day. ఇంగ్లీష్ పాటలు పాడుకుని దేవుని ఆరాధించేద్దాం. స్తోత్రార్పణ చేసేద్దాం. పాటను పాడుకుని దేవుని ఆరాధించేద్దాం. అందరం చప్పట్లు కొడదాం. So
కన్నులెత్తి వేచియుందును, నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తును. మహిమ ఘనత యేసు నీ నామంకి పాటను పాడుకుందాం. అందరం చెప్పకూడదాం.
కాపాడేందుకు, మరి సజీవులుగా దేవుడు ఇచ్చినందుకు, అట్లాగే ఈ కార్యక్రమం చేయటానికి ప్రభు కృప చేసినందుకు, అట్లాగే మరి మనం మరోసారి ఈ రీతిగా దేవుని సన్నిధిలోకి సమకూడటానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభు స్తోత్రం. మరి ఈ దినం మరి ఇంకా పాటలు పాడి దేవుని మహిమపరుచున్నారు. అట్లాగే ఇంకా శతవత్సరం కొరకు యవనస్తులైనటువంటి వారు పాటలు నడిపించుండగా అట్లాగే వారిని కూడా దేవుడు దీవించాలని కోరుకుందాం. దేవుని స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. మనం ఈ పునరుద్ధాన దినం మనం దేవుడిని ఆరాధించడానికి మరో సమయం దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకే మహిమ కలుగునుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం. నీ మహాకృపను బట్టి ప్రభువా మేమందరం కూడా ఈ రీతిగా అయా తండ్రి నీకు స్తోత్రం. మరోసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఆదరణకర్త నీకు స్తోత్రం. అయా మీరు మమ్మల్ని నడిపించేవాడు, నాయకుడు, బోధకుడు ప్రభువా నీకు స్తోత్రం. అయా నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ఆత్మాభిషేకం అనుగ్రహించి అయా పాడ్సు కీర్తించు, నిన్ను మహింపరచుడుగా అయా తండ్రి తోడుగా ఉన్నందుకే స్తోత్రం. నీ వాక్య పరిసరలో కూడా తోడుగా ఉండి తండ్రి ఈ దినం నిన్ను తండ్రి మహింపరచాలని ప్రభువా మేమందరం కూడా సమకూర్చుండగా అయా కుటుంబాలతో నీ బిడ్డల ప్రభువా తండ్రి నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి వారు అందరినీ కూడా అయా తండ్రి నీకు స్తోత్రం. మీరు దీవించండి, నీ సన్నిధి తోడే ఉంచండి. నీ లేఖన భాగాలు మేము పరిశీలించి అయా నీ ఆశీర్వాదాలు పొందుకుంటానికి మేము ఇష్టపడుతున్నాం. అయా మీరు మాతో ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని బలపరచమని నీకే మహిమావంతించి మాటలు వినేటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నీ సన్నిధి తోడే ఉంచి వీరే మహిమ పొందమని మాతో ఉండమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు స్తోత్రం. దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి మనం ఈ దినం బుద్ధిమంతుడు బుద్ధిమంతులు ఎవరు అనే అంశంలో దేవుని మాటలు మనం విందాం. దేవుని స్తోత్రం. బుద్ధిమంతులు ఎవరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటల్లో ఉపమానాలు ఈ అధ్యాయంలో లూకాసు వార్తికుడే రాసిన విషయాలు 3 ఉన్నాయి కనుక ఈ 3 వాటిలో ఉన్న సత్యంతో కూడా మార్పు కలిగి ఉండటం, బుద్ధి కలిగి ఉండటం అనే అంశంలో మార్పు కలిగి లేకపోతే దేవునికి సంతోషం లేదని చెప్తున్నా అటువంటి సందర్భం దీంట్లో ఉన్నది. అంతేకాకుండా తన మార్పు లేనటువంటి ప్రజలు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆటంకపరిచేటువంటి వారు, అట్లాగే యేసు ప్రభు వారి మాటలు వినటానికి ఇష్టపడిన వాళ్ళు, ఆయన బోధ వినటానికి ఇష్టపడినటువంటి ప్రజలు కనపడుతున్నారు. మొదట వచనాల్లో మనం చూస్తే కనుక ఒకడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ ఇనుటకు ఆయన దగ్గరకు వచ్చుతుండగా ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినటానికి వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో పరిసయ్యులు అక్కడ కొంతమంది సడుక్కున్నట్టుగా ఉంది. శాస్త్రులు పరిసయ్యులు సడుక్కున్నారు. దేవుని స్తోత్రం. కనుక అనేక మంది పాపులు, అనేక మంది సుంకరులు ఆయన బోధ వినటానికి వచ్చిన విషయం దేవుని స్తోత్రం వారికి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మేమే నీతిమంతులం, అందరూ పాపులు అనే సిద్ధాంతం కలిగినటువంటి వారుగా ఉండటం వల్ల యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపమాన రూపాల్లో చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక 15వ అధ్యాయం 3వ వచనం కాడి నుంచి 7 వచనాల వరకు కూడా ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉండగా ఒకటి తప్పిపోయింది అని ఆ గొర్రెల్ని వెళ్ళడా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం ప్రారంభించాడు. గొర్రెల గురించి ఉపమానం ప్రారంభించి అది వెతికాడు, దొరికింది. కాపరి లేక ఎతికినటువంటి వానికి చాలా సంతోషం కలిగింది, భుజాల మీద వేసుకున్నాడు. అట్లాగే అని చెప్పాడు. మారు మనసు పొందినటువంటి వారి విషయంలో కలిగే సంతోషం కంటే ఒక్క పాపి
రక్షించబడట అనేది చాలా సంతోషము పరలోకములో ఉన్న తండ్రికి దేవునికి అని చెప్పి ఈ ఉపమానం ముగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం మారుమనసు అనేది పునాది. మారుమనసు ఉన్నప్పుడే మనం బుద్ధిమంతులము అని మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం. రెండవ ఉపమానం చూసినట్లయితే మరి ఒక స్త్రీకి 10 నాణ్యములు ఉన్నట్లుగా 10 నాణ్యముల్లో మరి తప్పిపోయినటువంటి నాణ్యం ఒకటే. ఒక నాణ్యం తప్పిపోయి ఉండగా ఆ నాణ్యాన్ని గురించి ఆ వ్యక్తి మరి ఒక స్త్రీ వెతికింది అని దీపం వెలిగించి వెతికినప్పుడు అది దొరికినప్పుడు నేను పోగొట్టుకున్నటువంటి నాణ్యం దొరికింది కనుక నాతో కూడా మీరు సంతోషించండి అని చెప్పిన విషయాన్ని చూస్తున్నాం. ఒక పాపి మరి ఈ రీతిగా రక్షించబడ్డ దొరికితే దేవునికి ఆయనకి పరలోకంలో దూతలు ఎదుట చాలా సంతోషం కలుగుద్ది అని చెప్పబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు నేను ఒకప్పుడు ఆ రీతిగా ప్రభువుకి ఆయన మంచి కాపరిగా ఉండి ఈ లోకంలోకి కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ఈ లోకంలో దేవుడు మన ప్రేమించినందువల్ల పంపి మన కొరకు చేయవలసినటువంటి గొప్ప కార్యం మరి పుణ్యకార్యం రక్తదానం మన కొరకు చేశాడు. దానాలన్నింటిలోకి మరి గొప్ప దానం రక్తదానం. దేవుని స్తోత్రం. చేసినటువంటి వాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడే. దేవుని స్తోత్రం. మూడో ఉపమానం చూసినట్లయితే మనం ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు అని ఆ విషయాలు ఆస్తిపాస్తులన్నీ కూడా అడిగి పంచుకు వెళ్ళాడు. దూరదేశం వెళ్ళిపోయాడు అనే విషయాలు చూస్తున్నాం. 17వ వచనంలో మనం చూసినట్లయితే ఇదంతా ఖర్చు అయిపోయిన తర్వాత అతను బుద్ధి వచ్చింది. దేవుని స్తోత్రం. తండ్రిలు జ్ఞాపకం వచ్చింది. దేవుని స్తోత్రం. తండ్రిలు జ్ఞాపకం మర్చిపోయాడు. కారణం ఏంటంటే బుద్ధి లేకుండా తండ్రిని కాదన్నాడు కనుక, తండ్రి మాటని వ్యతిరేకించాడు కనుక బుద్ధి లేనివాడుగా తప్పిపోయినటువంటి కుమారుడు అనే మాటలో మరి అవన్నీ కూడా అతని గురించి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. ఎంతోమంది ఆ రీతిగా తప్పిపోయినటువంటి కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. తప్పు తెలుసుకున్నాడు కనుక తప్పు దిద్దుకున్నటువంటి వాడు మరి తండ్రి దగ్గరికి రాగలిగాడు. దేవుని స్తోత్రం. తప్పును చేసిన వాడుగా ఉండక దిద్దుకునేటువంటి వారుగా ఉన్నటువంటి వారికి విషయంలో అటువంటి వాళ్ళు బుద్ధిమంతులు అని మనం తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు అని తండ్రి చెబుతున్నాడు. తండ్రి దగ్గర అయితే అతను తన తప్పుని 18వ వచనం కానించి కూడా నేను లేచి తండ్రి యొద్దకు వెళతాను తండ్రికి జ్ఞాపకం వచ్చింది. ఆ తండ్రి అంటే రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడు. అట్లాగే దేవుడి లోకంలో పంపగా వచ్చినటువంటి వాడు. ఆయన మరి దగ్గరికి వస్తే మనం చేర్చుకుంటాడు ఈ దినాల్లో. అది కొంతమందికి అయితే ఇష్టం ఉండకపోవచ్చు, మరి పరిశీలు శాస్త్రులకు ఇష్టం లేదు. ఆ రీతిగా ఇష్టం లేకపోవచ్చు. మా జీవితంలో కూడా మేము ప్రభువు నమ్ముకున్నప్పుడు ఎవరికి మా బంధువులకు కానీ ఇష్టం లేకుండానే మమ్మల్ని ద్వేషించారు. అయినప్పటికీ ప్రభువు మమ్మల్ని ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం ఆయన ప్రేమకి మనం లోబడాల్సిందే. ఇటువంటి వారు కూడా తండ్రి ఎదురు చూచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎదురు చూచే తండ్రి ఇంకా కుమారుడు విషయంలో తిరిగి వస్తాడని ఎదురు చూసి కనికరం కలిగిన ప్రభువుగా ఉన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత నేను యోగ్యుడు కాదు తండ్రి అని తన తప్పుని ఒప్పుకుంటున్నాడు. నీ కుమారుడులో కుమారుడుగా ఉండటానికి నేను అర్హుడిని కాదు అని ఒప్పుకున్నాడు. తప్పుని తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తండ్రికి ఇష్టడుగా జీవిస్తున్నాడు. తండ్రి అంతకు వచ్చాడు. తండ్రి కనికరపడి అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకుని మరి అతనికి కావాల్సినవన్నీ కూడా స్నానం చేయించి బట్టలు ఇచ్చి అట్లాగే చెప్పులు తొడిగించి ఆ రీతిగా ఉంగరం పెట్టించి మంచి పలావ్ భోజనం చేసి ఆ రీతిగా మరి సంతోషించాడు తండ్రి. తన దాసు అందరితో పనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి పెద్ద మీటింగ్ పెట్టాడు, లేక
పెద్ద సంబరం చేశాడు అని మనం గుర్తించాలి. సంతోషం కలుగజేసింది ఎందుకు? తిరిగి వచ్చాడు కనుక. తప్పిపోవటం కాదు, తప్పిపోయి తప్పు తెలుసుకుని తిరిగి తప్పు దిద్దుకున్నాడు కనుక దేవుని స్తోత్రం. అతను బుద్ధిమంతుడిగా మారాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది మన పితరుల కాలంలో కూడా మరి మన దేవుడు ఆ రీతిగా చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6 వచనం కాడి నుంచి మరి 6వ వచనం చూసినట్లయితే మరి బుద్ధి లేదు, ప్రజలకి బుద్ధి లేదు అనే విషయాన్ని గురించి అక్కడ అష్కూరును, ఇశ్రాయేలు అనగా అష్కూరును ఆయనే యాకోబు కనుక అష్కూరును కాలు ఆడించినట్టుగా దేవుని వైపును 15వ వచనం ద్వితీయోపదేశకాండం తిరుగుబాటు చేశాడు. దేవుడికి వ్యతిరేకంగా నడిచారు. దేవుని ప్రజలే వాళ్ళ గురించి చాలా బాధపడ్డాడు. కనుక వారు అయినప్పటికీ వారి దేవుని ఏర్పాటు అనేది ఉంది. ఐగుప్తుల నుంచి వారిని నడిపించిన వాడు, తీసుకొచ్చిన వాడు, జాలిపడినటువంటి వాడు ఏమంటున్నాడంటే మరి దుర్మార్గుడు మరణం ముందుట నాకు సంతోషం లేదు, మారు మనసు పొంది అతను రక్షించబడాలి అని కోరుతున్నాడు. మరణం నొందితే నాకు సంతోషం లేదు, ప్రవర్తన దిద్దుకోవాలి. నేను యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం ప్రవర్తన దిద్దుకోవాలని 29, 32 వచనాలు ఇవన్నీ కూడా మనం చక్కగా మరి ఆ వాక్యం చదువుకుంటే తెలుస్తుంది. తర్వాత మీరు చదువుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. బుద్ధి అనేది మరి లేకపోవటం వల్ల తండ్రిని విడిచాడు అని అటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది మరి కనపడుతున్నారు. ఒకప్పుడు నేను కూడా అటువంటి వాడిని, ప్రభు తండ్రిని గుర్తించినటువంటి వాడిని, తప్పు తెలుసుకున్నటువంటి వారు అయ్యుండి తప్పు దిద్దుకొని రక్షకుడైన యేసుక్రీస్తు వల్లే మనం నోవాహు కాలంలో ఏ రీతిగా జరిగిందో ఆ రీతిగానే జరుగుద్ది అని చెప్పి దైవ సేవకులు సువార్త చెబితే ఆ సువార్తకు లోబడి ఆ ఓడలో ఉన్నవారే రక్షణ పొందుతారు, లేకపోతే నశించిపోతారు ఎడవబడినటువంటి వారు అనే సువార్త నేను మొట్టమొదటిగా విన్నాను. దేవుడు మహాకృపను బట్టి నన్ను ఆయనే పట్టుకున్నాడు. ఆయన కృప వల్ల మరి ఇన్ని సంవత్సరాలుగా మరి దేవుడు కాశీ కాపాడాడు. 50 సంవత్సరాల పైగా రక్షణ పొంది ప్రభువును నమ్ముకుని దేవుడు మహాకృపను బయట ఆయుష ఆరోగ్యం నుంచి భార్య బిడ్డల నుంచి మన క్షేమంగా ఉంచున్నటువంటి దేవునికి ఎంత స్తుతించినా తక్కువే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసినటువంటి మనం ఆ తండ్రిని బట్టికి మర్చిపోకూడదు. తప్పు చేసినటువంటి వ్యక్తి మరి తప్పుని దిద్దుకోవాలని తండ్రి కోరేది, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కోరేది. కనుక బుద్ధిమంతులు ఎవరు అనేటువంటి అంశం, బుద్ధిమంతులు ఎవరు అని అంటే తప్పు దిద్దుకున్నవారు, తప్పు చేసిన వాడు కాదు, తప్పు చేసుకుని తెలుసుకుని తప్పు దిద్దుకున్నటువంటి వాడు బుద్ధిమంతుడని దేవుని వాక్యం మనకు తిరుగుతాను. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 147 కీర్తనలో గుర్రముల బలం ఎందును మరి నరులు కాదు సత్వం ఎందును నాకు సంతోషం లేదు అని 19వ వచనంలో చెబుతున్నాడు. 147, 19 వచనాలు. కనుక గుర్రముల బలం ఎందుకను యుద్ధాలకి వెళ్ళాలంటే గుర్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. అయినప్పటికీ మరి దేవుడికి సంతోషం లేదంట గుర్రాన్ని బట్టి. అంతేకాకుండా నరులు శక్తివంతులుగా ఉండొచ్చు, ఎన్నో లోకంలో ఎన్నో సాధించవచ్చు, కానీ అయినప్పటికీ దేవుడికి సంతోషం ఏమిటి అని అంటే తప్పు దిద్దుకున్నప్పుడే, బుద్ధిమంతుడైనప్పుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బుద్ధిమంతుడు అవ్వకపోవటం కారణం ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనంలో ఉంది భయంకర మాట. మతి తప్పి ఆధ్యాత్మిక జీవితంలో మతి తప్పి దేవుడిని తండ్రిని మర్చిపోయినటువంటి స్థితిలో మనిషి ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతాను. కనుక మనం అట్లా కాకుండా మరి తిరిగి వచ్చినటువంటి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రజలుగా, దిద్దుకున్నటువంటి ప్రజలుగా, తప్పుని చేయటం కాదు తప్పుని తెలుసుకుని తప్పుని దిద్దుకున్నటువంటి ప్రజలుగా ఉంటే దేవుని సంతోషపరుస్తాం. దేవుని స్తోత్రం. ఆ మాట మనం ఈ 1వ పాయింట్లో మనం విన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకు అపోస్తలుడు సౌలుగా ఉన్నాడు. అనేక మందిని తన బలం చేత, తన శూరత్వం చేత, మత నిష్ఠ చేత అనేక మందిని బాధ పెట్టాడు.
అటువంటి వాడు దైవ దర్శనం కలిగి మరి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో దేవుడు దర్శించినందువల్ల అతను ఆ గుర్రం మీద నుంచి పడిపోయినటువంటి వాడే, అతను అనేక మందిని హింస పెట్టేటువంటి వాడు, ప్రభువుని నమ్ముకున్న వారిని బాధల పాలు చేసినటువంటి వాడు. ఆ వ్యక్తి మరి మార్పు చెందిన వల్ల అనేక మందిని మార్చగలిగాడు. దేవుని స్తోత్రం. మార్పు చెంది తను దేవుని జ్ఞానం నిమిత్తము అని మరి నేను దేవుని జ్ఞానం నిమిత్తము ఈ రీతిగా సమస్తం కూడా చెత్తగా వెంటగా ఎంచుకుంటున్నాను అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు మనం చూసుకుంటే ఆ విషయాలు ఉంటాయి. దేవుని స్తోత్రం మీరు తర్వాత చదువుకోండి. దేవుని స్తోత్రం కనుక అపోస్తలుడైన పౌలు గా మార్చబడ్డాడు. సౌలుగా ఉన్నటువంటి వాడు, ప్రాణాలు తీసిన వాడు, ప్రభు కొరకు ప్రాణాలని అర్పించాడు. ఎందుకంటే మరి ప్రభు జ్ఞానం, విశేషమైన జ్ఞానం బట్టి మరి ఆయన లోబడిపోయాడు, ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు. దేవుని స్తోత్రం. అనేక మందికి ఆశీర్వాదకరంగా బ్రతికాడు. మనం కూడా ఆ రీతిగా బ్రతకాలని మనకి ఇటువంటి సమయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన అంశం ఏంటంటే బుద్ధిమంతులు ఎవరు? దేవుని స్తోత్రం. తిరిగి వచ్చిన వాడు, తప్పిపోయినటువంటి వాడు, తండ్రిని జ్ఞాపకం తెచ్చుకున్నవాడు, తప్పు దిద్దుకున్నవాడే బుద్ధిమంతుడు. 2వ పాయింట్లోకి మనం వెళ్దాం. దేవుని స్తోత్రం. బుద్ధిమంతులు అంటే ఎవరు అనంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3 నుంచి 10వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఆ విషయాల్లో దేవుని స్తోత్రం బుద్ధిమంతులైతే మనం ఆకాశ మండలంలోని జ్యోతుల పోలి వారుగా ఉంటారని, నక్షత్రాల పోలిగా ఉంటారని, ప్రకాశిస్తారని ఆ విషయాలన్నీ కూడా 3 నుంచి 10 వరకు మనం చూసుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక భయభక్తులు కలిగి ఉండటం అనేది జ్ఞానానికి మూలం, జ్ఞానానికి ఆరంభం. కీర్తన గ్రంథం 111 10వ వచనంలో జ్ఞానం కలిగి మనం ఉండాలంటే జ్ఞానానికి ఆరంభం ఏంటంటే దేవుని ఆజ్ఞలు పాటించడానికి ఆరంభం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడంటే తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రిని మర్చిపోయేటువంటి వారిగా ఉండకూడదు. అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రకాశించవలసినటువంటి వారు ప్రకాశించలేని పరిస్థితిలో ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆ రీతిగా కాకుండా మనం దేవుని స్తోత్రం గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మను సంపాదించేటువంటి వారిగా ఉన్నట్లయితే యెషయా గ్రంథం 61:6 నుంచి 7-9 వచనాల వరకు మనం చూసుకుంటే ఎక్కడైతే మనం మరి దేవుని పరిస్థితి ఆత్మ సంపాదన కలిగి ఉన్నప్పుడు అవమానాలకు ఎక్కడ గురి అయ్యామో దేవుని స్తోత్రం అక్కడే మరలా గొప్ప ఘనత పొందుతాం అని దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. దేవుని నామంలో ఉండగా అవమానాలు కలుగుతాడియా? ఎవరేమో అంటున్నారా? బంధువులు ఎలేస్తున్నారా? మనల్ని ఎవరెవరు ఏమన్నా కూడా ఈ జ్ఞానం నిమిత్తం అపోస్తలుడైన పౌలు కనుక సమస్తం చెత్తగా వెంటగా ఎంచుకున్నటువంటి వాడిగా ఈ లోకం సమన్వయని లోకం మంద కాదు కనుక ఈ లోకం కొరకే మనం జీవించడం కాదు కానీ కనుక అనే దృష్టి కలిగి మనం పైన వాటిని వెతికేటువంటి వారుగా మరి ఉండాలని అదే జ్ఞానం అనే దేవుని వాక్యం దేవుని స్తోత్రం తెలియజేస్తాను. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఉన్నత స్థానంలో ఉన్నాయి, చీకట్లో ప్రకాశిస్తాయి. ఆ రీతిగా కూడా మరి సత్క్రియలని ఎలుగు చేత మనం ప్రకాశించే వారిగా ఉండాలని, పాపం లేకుండా ఈ లోకంలో జీవించినటువంటి వాడు మరి దేవుని కుమారుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలకి ఆ తండ్రి రక్షకుడు విమోచకుడు అయి ఉన్నటువంటి ఆయనకు లోబడి మనం బ్రతికినట్లయితే మనకి ఏం కావాలో ఆయనే మనకి ఇస్తాడు. నీతిని రాజ్యం వెతుకుడి, మీకు కావాల్సినన్ని పనులకు తండ్రికి తెలియను అని ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 25వ వచనంలో ఇవన్నీ మనం చూసినట్లయితే జ్ఞానం అంటే జ్ఞానానికి మూలం భయభక్తులు కలిగి ఉంటే దేవుని స్తోత్రం. 2వ పాయింట్. 3వ పాయింట్లో మనం చూద్దాం. ఇతరులను రక్షించేవారు బుద్ధిమంతులు. దేవుని స్తోత్రం. 2వ దాంట్లో మనం చూసినట్లయితే ఎవరు అనేకులను నీతి మార్గమునకు త్రిప్పుదురో వారు మరి బుద్ధిమంతులు. 2వది దేవుని స్తోత్రం. 3వది ఇతరులను రక్షించేవారు బుద్ధిమంతులు.
దేవుని స్తోత్రం. అలాగే సామెతల గ్రంథం 11:30 మనం చూసినట్లయితే నీతిమంతుల ఫలం జీవవృక్షం అనే మాట దేవుని వాక్యంలో ఉంది. కనుక ఇతరులను జ్ఞానం కలిగినటువంటి వారు ఇతరులని రక్షిస్తారు. దేవుని స్తోత్రం. వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళారు, అనేక మంది మరణిస్తున్నాం, విషయాలు పెట్టినాం. ఈ దినాల్లో మనం ఉన్నాం. మరి ఎక్కడ చూసినా ఎవరో ఏమి చేయలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు మరణాన్ని. దేవుని స్తోత్రం. అయినప్పటికీ కనుక నీతిమంతులకి ఫలం ఏంటంటే, నీతిమంతులు మరి ఇతరులను రక్షించేటువంటి వారిగా ఉండాలి అని మనకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. 4వదిగా మౌనంగా ఉండేవారు బుద్ధిమంతులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మౌనంగా ఉండేవారు బుద్ధిమంతులు. దేవుని స్తోత్రం. చెడు అనేది అందుకని మాట్లాడకుండా మనం మౌనంగా ఉండటం బుద్ధిమంతులు అని దేవుని వాక్యంలో 17 సామెతల గ్రంథం 17:28 చెబుతోంది. కనుక మౌనంగా ఉండేవారు బుద్ధిమంతులు. దేవుని స్తోత్రం. ఏది పడితే అది మాట్లాడకుండా దేవుడు ఇచ్చినటువంటి వాతావరణం, దేవుడిచ్చిన స్వేచ్ఛని, దేవుడిచ్చిన నాలుకని, దేవుడిచ్చిన నోటిని ఏది పడితే అది మాట్లాడకుండా మనం కాపాడుకోవటం, అటువంటి వాళ్ళు మౌనంగా ఉండేవారు బుద్ధిమంతులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏబు గ్రంథంలో 13:5 ఏబు కష్ట నష్టాలకు బాగా గురైపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఏబుకి ఊజు దేశంలో అంత గొప్ప రాసు లేడు. అయినప్పటికీ 10 మంది బిడ్డలు, ఆస్తిపాస్తులు ఎన్నో ఉండగా మరి అవన్నీ కూడా మరి 10 మంది బిడ్డలు కూడా ఒకే రోజు చనిపోయి ఆస్తిపాస్తులు పోయినాయి. ఆ సమయంలో కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయాను అని చెప్పాడు. దేవుణ్ణి స్తుతించాడు. దేవుని స్తోత్రం. అందుకొరకు అనేక మందిని వచ్చి నువ్వేదో తప్పు చేశావు, స్నేహితులు వచ్చి తప్పు చేశావు కనుక మరి ఈ రీతిగా నీకు జరిగి ఉంటుంది అనినప్పుడు మరి ఏమంటాడు 13:5 మీరు మౌనంగా ఉండండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. నోరు మూసుకోండి అన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా మౌనంగా ఉన్నట్టు కూడా బుద్ధిమంతులే. దేవుని స్తోత్రం. మౌనంగా ఉన్నప్పుడు మనం బుద్ధిమంతులుగా ఉంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక 5వదిగా మనం చూసినట్లయితే 5వ పాయింట్ అపాయం వచ్చినట్టు చూసి, దేవుని స్తోత్రం, అపాయం వచ్చినట్టు చూసినట్లయితే మనం దాక్కుంటా ఉంటాం. దాగినటువంటి వారు బుద్ధిమంతులు. సామెతల గ్రంథం 22:3 దేవుని స్తోత్రం. అపాయం వచ్చినప్పుడు లోకమంతా కూడా మరి ఈ రీతిగా జాగ్రత్తలు పాటించాలి అని ప్రభుత్వం వారు మనకు చెప్పినప్పుడు మరి అవన్నీ మనం పాటించాలి, లేకపోతే దాక్కోవాలి. అపాయంకి వచ్చినప్పుడు దాక్కోవటం కొరకే మరి ఈ రీతిగా మరి చర్చిలో ఇంకా ఆరాధనలో పెట్టుకోకుండా మనం గృహాల్లోనే ఉండి మరి లైవ్ కార్యక్రమాలు చూస్తూ ఈ రీతిగా ఆరాధనలో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడు మనతో ఉండే దేవుడు కనుక ఆత్మస్వరూపమైన దేవుడు, మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాడు. 2-3 నానాపేటకు ప్రార్థన చేసి అక్కడ ఉన్నానని చెప్పి ప్రభు. దేహమే దేవుని ఆలయం అని చెప్తున్నాడు. కనుక ప్రభు మనకు అటువంటి సంబంధం దేవుడు మనకు కలగజేసినందుకు ఈ లైవ్ కార్యక్రమం సందర్భంగా మరి వింటూ మీరందరూ కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారని నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం. అందుకొరకే మరి యవనస్తులైన బిడ్డలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కనుక ఆ రీతిగా నేను చెప్పిన విషయాలు మనం చూసిన విషయంట్లయితే ఇంకా సామెతల గ్రంథం 14:16 కూడా ఆ మాట అపాయం వచ్చుట చూసి దాక్కుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దాక్కోవలసినటువంటి బుద్ధిమంతులు దాక్కుతారు అని దేవుని వాక్యంలో ఉన్నారు. కొంతకాలం మనం ఈ రీతిగా చేయవలసి ఉన్నది, లేకపోతే అనేక మంది అపాయాలకు గురవడానికి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ రీతిగా చర్చి మరి ఇంకా ఓపెన్ చేయకుండా మనం అందరం కూడా ఈ రీతిగా లైవ్లో కలుసుకోవడానికి ప్రభు కృప చేశారు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 14:16 27:12 అదే మాటలు ఉంటాయి. అపాయం వచ్చి చూసి దాక్కుంటాడు ఎవరో బుద్ధిమంతుడు. దేవుని స్తోత్రం. నేను చెప్పిన మాటలు మరలా జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. మీరందరూ కూడా మరి మనమందరం కూడా బుద్ధిమంతులు ఎవరో అదంటే
తప్పిపోయినటువంటి కుమారుడు మరి తప్పు దిద్దుకున్నటువంటి వాడు బుద్ధిమంతుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గొర్రె మరి తప్పిపోయినప్పుడు కాపురే వెళ్ళాడు. ఎందుకనంటే గొర్రె అమాయకమైంది కనుక, తిరిగి రాలేదు కనుక వెతికాడు. స్తోత్రం. గొర్రెలో ఆత్మ లేదు, ప్రాణం ఉంది, శరీరం ఉంది. అందుకొరకు కాపరే వెతకాల్సి వచ్చింది. కాపరు బలహీనమైంది గొర్రె కనుక. మనం ఒకప్పుడు పాపంతో నిండున్నటువంటి మనల్ని వెతికి రక్షించిన వాడు దేవుడే. మనమే ఆయన్ని ఎతకలేదు, ఆయనే మనల్ని ఎతికాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. తన ప్రాణం పెట్టాడు కానీ ప్రాణాలు తీయలేదు. రక్షకుడు యేసుక్రీస్తు. అటువంటి ప్రభు ఎవరైతే నమ్ముతారో అటువంటి వారు బుద్ధిమంతులుగా మరి ఉంటారు అని ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. అట్లాగే తిరిగి వచ్చినప్పుడు, తప్పు తెలుసుకున్నప్పుడు బుద్ధిమంతుడు అయ్యాడు. ఒకటి ఆధ్యాత్మికంగా మరి తిరిగి రానటువంటి వారు, ఆధ్యాత్మికంగా మతి లేనటువంటి ప్రజలు అని ప్రసంగ గ్రంథంలో 9వ వచనంలో చూస్తున్నాం. అంతేకాకుండా సత్యం అప్పగించు మనుషుల యొక్క భక్తిహీనత మీద దేవుని కోపం పరలోకం నుంచి దిగి వస్తూ ఉన్నది అని రోమపత్రిక 1:18 వచనం చెబుతాను. కనుక 22వ వచనంలో వారు దేవుని ఎరుగుండి కూడా దేవునిగా వారి మహింపరచలేదు. అంతేకాకుండా కనుక వారు చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చుకుని ఆరాధన చేశారు అని అన్న దేవుని వాక్యం. దేవుడికి బదులుగా దేవుడు కనుక ఈ రీతిగా సత్యమును అడ్డగించినందువల్ల, సత్యముని నమ్మనందువల్ల వాళ్ళ మీద దేవుని ఉగ్రత పరలోకంలోని దిగివచ్చును అని రోమపత్రిక 1:18 వచనం చెబుతాను. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ లోకంలో ఉంటుండగా అనేక మందిని మనం రక్షించుకోవడం కొరకు అనేకులు మరి మనం ఎవరు అనేకులు నీతి మార్గంలోకి తిప్పుతారో అటువంటి వాళ్ళు ఆకాశంలో మరి నక్షత్రముల పోలిగా వారుగా ఉంటారు అని. చీకటిలో ప్రకాశించేది ఉన్నత స్థానంలో ఉన్నది నక్షత్రం. ఆ రీతిగా మనం కూడా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుని మరి ప్రభు కొరకే బ్రతికేటువంటి వారుగా మరి ఒక తీర్మానాలు చేసుకుని మనం ఈ మాటలు విందాం. ఇంటున్నటువంటి మనం అందరం కూడా తీర్మాన హృదయాలతో మన హృదయాల్ని మార్చుకుందాం. దేవుని స్తోత్రం. ఇంకా మార్పు లేనటువంటి వారు ప్రభువుని నమ్ముకున్నా ఇంకా మార్పు అనేది కృతగా జన్మించడం అనేటువంటి అనుభవాలు లేనటువంటి వారుగా ఉంటారు. అందుకొరకు ప్రకాశించలేకపోతారు, సాక్షి ఇవ్వలేకపోతారు, ప్రార్థన చేయలేకపోతారు, దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతారు. ఇవన్నీ కూడా దివారాత్రులు దాన్ని ధ్యానించేవారు దానిలోనే దేవుని వాక్యం చెబుతూ ఉంటే మనం దేవుని వాక్యం జోలికే పోకుండా ఉన్నట్లయితే మనం బుద్ధిమంతులు ఎలా అవ్వగలం? దేవుని స్తోత్రం. అందుకొరకు బుద్ధిమంతులు ఎవరు? అవును, తప్పు తెలుసుకుని తిరిగి వచ్చిన వాళ్ళు బుద్ధిమంతుడుగా తండ్రిని గుర్తించిన వాడు. తండ్రిని గుర్తొచ్చింది, తండ్రి ఇంట్లో ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నటువంటి కుమారుడైతే అతనైతే మరి బయటే ఉండిపోయాడు. తండ్రి పిలిచినా లోనకు రాలేదు. దేవుని స్తోత్రం. తండ్రి ఇల్లే పరలోకం. దేవుని స్తోత్రం. రక్షణ పొందాలంటే, పరలోకం వెళ్ళాలంటే మరి బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధిమంతులు ఎవరంటే తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినటువంటి వారు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా అనేకులతో నీతి మార్గంలోకి నడిపించేటువంటి వారు బుద్ధిమంతులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం బుద్ధిమంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నామా? బుద్ధి లేకుండా ఉండాలని అనుకుంటున్నామా? దేవుని స్తోత్రం. కనుక భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే భయభక్తులు లేకుండా భక్తే కలిగి ఉంటే మరి దేవుడికి సంతోషం లేదు. కనుక దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారేటువంటి వారు ధన్యులు. అతను నీటి కాలంలో వారు నాటబడిన చెట్టు వలె ఉంటారు అని, పలవిచ్చ చెట్టు వలె ఉంటారు అని. ఎట్ట కలిగిన ఏమాత్రం కూడా పచ్చగానే ఉంటుంది ఆ చెట్టు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం భక్తి అనేది ఆస్తిపాస్తులన్నిటికన్నా విలువైంది. అందుకొరకే మా జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని మరి మేము ప్రభు కొరకే జీవించడానికి ఆయుషారోగ్యాలు 30 సంవత్సరాలుగా వీరుపేట గ్రామంలో మేము ఇక్కడ జీవిస్తున్నాం. సంఘంగా మీరు అందరూ కూడా తెలిసినటువంటి విషయాలే. ఇవన్నీ కూడా
మరి దేవుడు మహాప్రభుని బట్టి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సజీవులుగా ఉంచి కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన కృప వల్లే చేద్దాం. మన గొప్పతనం ఏమి కాదు. దేవుని స్తోత్రం. కొన్ని అవమానాలు, కొన్ని బాధలు మరి ఎన్ని వచ్చినా కూడా, ఎన్ని నష్టాలు ఇచ్చినా దేవుని సువార్తగా ప్రకటిస్తాం. మనము మన బిడ్డలు కూడా ఆ రీతిగా ఎక్కడ అవమానాలు పొందామో అక్కడే గొప్పవారిగా చేసేటువంటి దేవుడు మనకు ఉన్నాడు కనుక నీతిని రాజ్యం మొదట వెతుకుని మీకు కావాల్సినవన్నీ పరలోక తండ్రికి తెలియదు. ఏం తిందుమో, ఏం త్రాగుమో, ఏం ధరించుకుందామో మీ దేహం గురించి కానీ మీ ప్రాణం గురించి కానీ చింతపడొద్దని చెప్పాడు. భయభక్తులు కలిగి ఉంటే మరి ఆయన ఆజ్ఞలు పాటించడానికి ఆరంభం. భయభక్తులు లేకుండా మనం ఆయన ఆజ్ఞలు మనం పాటించలేం కనుక మూడవదిగా మనం ఇతరులను రక్షించువారు బుద్ధిమంతులు. దేవుని స్తోత్రం. ఇతరులను రక్షించాలంటే మన నీతిమంతులు ఫలం జీవవృక్షం, వాళ్ళ వల్ల వచ్చేటువంటిది జీవవృక్షం అనేటి జ్ఞానమును ఇతరులను రక్షించడం అంట. జ్ఞానం కలిగి ఇతరులను రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. నీ సామెతల్లో మనం 11:30 చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అట్లాగే 4వదిగా మౌనంగా ఉండేవారు బుద్ధిమంతులు. దేవుని స్తోత్రం. మౌనంగా ఉన్నటువంటి ఏబుకి ఎన్ని కష్టాలు వచ్చినా, అది పరీక్ష వచ్చినాయి. ఏబుకి వచ్చినటువంటి కష్టం, నువ్వు ఎంత తప్పు చేసావు కనుక కష్టం వచ్చిందని కష్టంలో ఉన్నటువంటి వ్యక్తితో స్నేహితులు మాట్లాడినప్పుడు మీరు మౌనంగా ఉండండి అన్నాడు. దేవుని స్తోత్రం. మీరు మౌనంగా ఉండండి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ రీతిగా నీతిమంత గొప్ప భక్తుడు లేడు. యూదు దేశంలో మరి గొప్ప రాజు అయినటువంటి ఏబు. దేవుని స్తోత్రం. ఇంట్లో ఆయన మరి పిల్లలేమి కుటుంబం అందరూ కూడా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నటువంటి వాడే. దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మరి సైతాను మరి ముందు సవాల్ చేసినటువంటి వాడు. దేవుని స్తోత్రం. అది ఏబు. కనుక ఊరికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, నువ్వు ఆయన్ని కాపాడుతున్నావు కనుక, అతని ఆస్తిని వృద్ధి చేసావు కనుక భయభక్తులు కలిగి ఉన్నాడులే అని అన్నాడు. కానీ అది వట్టిది సైతాను మాట. మనం అన్నీ ఉంటేనే భయభక్తులు కలిగి ఉంటాం కాదు, ఏమి లేకపోయినా భయభక్తులు కలిగి ఉండాలని దేవుని చెప్తాం. అటువంటి వ్యక్తిని నిందించారు, అటువంటి వ్యక్తిని అనేక రకాలుగా బాధలు పెట్టారు. ఆ పరిస్థితుల్లో భార్య కూడా వచ్చి యథార్థతను విడిచి దేవుడిని దూషించి మరణం కమ్మని దేవుడిని ఆమె చెబుతూ ఉంటే, మూర్ఖురాలు మాట్లాడినందుకు మాట్లాడుతున్నావు అని చెప్పినటువంటి వాడు ఏబు. అందుకొరకు ఏబు మీరు మౌనంగా ఉండాలి. ఏదేదో మాట్లాడుతున్నారు, నేను తప్పు చేశానని అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతో ఏబు ఖండించాడు. వారిని మౌనంగా ఉండమన్నాడు. దేవుని స్తోత్రం. ఆ రీతిగా అపాయం వచ్చుట చూసి దాక్కుంటాడు బుద్ధిమంతుడైనటువంటి వాడు అని మనం సామెతల గ్రంథం 22:3 కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. 14వ అధ్యాయం 6వ వచనంలో 16వ వచనంలో అట్లాగే బుద్ధిమంతుడు దాక్కుంటాడు. అట్లాగే 27వ అధ్యాయం 12వ వచనంలో కూడా అపాయం వచ్చి చూసి దాక్కుంటాడు. అట్లాగే హైదరాబాద్ పట్టణంలో మనం ఉంటుండగా, ఈ మీర్పేట ఏరియాలో మనం ఉంటుండగా దేవుడు మహాప్రభుని బట్టి మరి ఈ కరోనా వైరస్ సందర్భంగా మనం కొన్నాళ్ళు మనం ఈ రీతి ఆరాధన జరిగించుకోకుండా ఉన్నప్పటికీ ఈ లైవ్ కార్యక్రమం సందర్భంగా మనం ఈ రీతిగా సమకూడటానికి ప్రభు కృప చేసినందుకు, అట్లాగే మీరు ఈ మాటలన్నీ వినున్నందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనుక మరలా దేవుని చిత్తమైతే మరలా ఈ రీతిగా మరోసారి మరి దేవుని కలుసుకుందాం. దేవుని స్తోత్రం. మీ కొరకు మరి ప్రార్థన చేద్దాం. మీకున్నటువంటి అవసరంలో ఏదైనా ప్రభునామలో తీర్చడానికి సమర్థుడు కనుక ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడి మాటల ద్వారా మీ వినున్నటువంటి మీ అందరికి కూడా, మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. దేవుని ఎంత స్తుతించినా తక్కువే. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా వందనాలు. తీర్మాన హృదయం. బుద్ధిమంతులు ఎవరు అనే అంశంలో దేవుని మాటలు విన్నాం. తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినటువంటి వాడు. గొర్రె రాలేదు, నాణ్యం రాలేదు. అందుకొరకే నాణ్యాన్ని స్త్రీ ఎతికింది, గొర్రెనైతే కాపురం వెతికాడు. దేవుని స్తోత్రం. మంచి కాపురైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి మనల్ని ఎతికి రక్షించినటువంటి వాడు. మరి ఆయన కొరకే జీవించడానికి ఒక తీర్మానం కలిగి నీతిమంతులు
ఆకాశ నక్షత్రముల వలె ఉంటారు, అనేక మందిని త్రిప్పుతారు అని దానియేలు గ్రంథంలో చూశాం. దేవుని స్తుతి 12:3 మరి ఇతరులను రక్షించవాడే నీతిమంతుడు లేక బుద్ధిమంతుడు అని 4వ పాయింట్గా కూడా చూశాం. దేవుని స్తోత్రం. అపాయం వచ్చుట దాక్కుంటారు, అపాయం వచ్చినప్పుడు బుద్ధిమంతులు అనే విషయాన్ని చూశాం. దేవుని స్తోత్రం. అది మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం తీర్మానం చేసుకుందాం. యేసయ్యా వందనాలు ప్రభువా, వందనాలయ్యా. అయ్యా నిన్ను ఎంత స్తుతించినా తక్కువే ప్రభువా. నువ్వు ఈ సమయం ఇచ్చినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే ఇడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా వందనాలు. నీ నామములో గొప్ప శక్తి ఉందయ్యా. పాపిలయ్యను నన్ను నువ్వు కరుణించి రక్షించావు దేవా. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీకు ఎంత స్తుతించినా అయ్యా తక్కువే దేవా, నీకు వందనాలు. తండ్రిని విడిచిపోయి దూరంగా వెళ్ళిపోయినటువంటి కుమారుల వల్లే మేము కూడా ప్రభువా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాలు, నువ్వు ఇచ్చినటువంటి వాటిని కూడా అయ్యా కోల్పోయినటువంటి స్థితుల్లో మీరు ఆదరించే దేవుడు దేవా. వ్యాధున్నా, బాధున్నా, కష్టమున్నా, అయా దరిద్రత ఉన్నా అయా అంతా కూడా తొలగించగలిగినటువంటి శక్తి మీకున్నది దేవా. నీతి రాజ్యం మొదట వెతుకుని మీకు కావాల్సినవన్నీ పరలోక తండ్రికి తెలియనని చెప్పారు. అన్ని జనులు అయితే వీటి అన్నిటి విషయం విచారిస్తారన్నో నీకు వందనాలు ప్రభువా. నీ వాగ్దానాల కొరకే వందనాలు అయ్యా. నువ్వు తోడే ఉండే దేవుడు దేవా, నీకు వందనాలు. ఎడవక ఎడవాయక అయా తండ్రి నీకు స్తోత్రం. మాకు తోడుగా ఉండేటువంటి దేవుడు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పావు, నీకు వందనాలు. మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానని చెప్పావు. నీ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో. నీ మాటలు వినున్నటువంటి వీళ్ళందరినీ, వారి కుటుంబాలని, వారికి ఇచ్చిన బిడ్డల్ని ప్రభువా దీవించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు అయ్యా తండ్రి నీకు స్తోత్రం. నీకు బిడ్డల ప్రభువా వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు నామములో, జ్వరాలతో ఉన్న వారికి స్వస్థతలు యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. దుష్ట శక్తుల నుంచి తప్పించండి ప్రభువా, బిడ్డలను ఆదరించండి. అట్లాగే కరోనా వైరస్ సందర్భంగా అయ్యా హాస్పిటల్లోనేమి ఖాళీ లేని పరిస్థితుల్లో అనేక ప్రభువా తండ్రి పేషెంట్ని అనేక కేసులు నాయన జాయిన్ అవుతున్నారు అయ్యా తండ్రి నాయన స్తోత్రం. అనేక మరణ వార్తలు కూడా వింటూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభువా నువ్వు కాపాడుతున్నందుకే వందనాలు అయ్యా. జంట నగరాలనేవి అట్లాగే ప్రభువా అయ్యా ప్రభుత్వ అధికారులనేవి అయ్యా ఆంధ్రప్రదేశ్ ఏమి నాయన తెలంగాణ అట్లాగే ప్రభువా తండ్రి మోడీ అయ్యా తండ్రి ప్రధానమంత్రి గారి కొరకై అయ్యా తండ్రి నీకు స్తోత్రం. అట్లాగే చైనా అయ్యా తండ్రి సరిహద్దుల్లో అయ్యా తండ్రి అలజడులు ప్రభువా యుద్ధ యోతారణ ఏర్పడుతుండగా అయ్యా మీరు శాంతిపరచండి దేవా, మీరే కాశి కాపాడండి దేవా, నీకు వందనాలు అయ్యా తండ్రి నీకు స్తోత్రం. కరువుల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి అయ్యా తండ్రి నీకు స్తోత్రం. పేద పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు కష్టపడి బ్రతుకుతుండగా అనేక ప్రయాణాలు చేస్తుంటుండగా వారి కాపుదలు అనుగ్రహించండి. నిన్ను నమ్ముకున్న బిడ్డల్ని ఈ కాపుదలు అనుగ్రహించండి ప్రభా. ప్రయాణాల్లో ఈ దూతలను తోడేయించుగాక. మీరే మహిమాగంతులు పొంద వారి కుటుంబాలు, వారి బిడ్డల్ని దీవించండి. అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపి అయ్యా తండ్రి నీకు స్తోత్రం. అయ్యా తండ్రి ఈ మాటలు, ఈ పాటలు, నీ మాటలు నాయన బిడ్డలు వినుచుండగా వినున్నటువంటి వీళ్ళందరినీ కూడా దీవించి అయ్యా ఈ కార్యక్రమంలో పాల్పొందేటువంటి బిడ్డల్ని, పాటలు నడిపించినటువంటి వారిని, పాటలు క్యాసెట్ చేసినటువంటి వారిని అందరినీ కూడా దీవించండి. మరలా మేము ఈ రీతిగా స్తుతించడానికి మరో సమయం దయచేయమని నీ అభిషేకం మాతో నీ బిడ్డలతో ఉండునుగాక. నీ ఆశీర్వాదాలు ఈ మాటలు వినున్నటువంటి వారు అందరి మీద నీ సన్నిధి కాంతి దిగివచ్చునుగాక. నీ కృప నీ రాకడ పదార్థంతో కూడా తోడై ఉండునుగాక.
మీరే మహిమాగంతులు పొందమని, నాతో మాతో ఉండమని, మీరే ఇదే కుటుంబాన్ని అట్లాగే మహిమార్థంగా మమ్మల్ని ప్రభువా తండ్రి కానీ పాత్రలుగా నీ బిడ్డలను వాడుకోమని, మాతో ఉండమని, నీ బిడ్డలను అందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం కూడి ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం ఈ మాటలు వినున్నటువంటి మీ కుటుంబాల బిడ్డల మీద, మీ మీద ఆయన సన్నిధి కాంతి ఉదయం చేసి కాపాడునుగాక. ఆమేన్.